ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం. జొన్నంబలి, జొన్నక్కలి, జొన్నన్నము, జొన్న పెసరు, జొన్నలే తప్పున్ సన్నన్నము సున్నసుని పల్నాడు ప్రజలకున్నన్నారు. జొన్న పెసర వేసే ప్రాంతం ఆ రోజున కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాగార్జున సాగర్ కట్టి కృష్ణం పరవళ్లు తొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు కష్టపడి మరి వరి అత్యాధునికమైన బీబీటీ పండిస్తున్నారు, పత్తి మిరప వేస్తున్నారు, మొక్కజొన్న అపరాలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలువను ఆదుకరించి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు, ఆలోచించుకోండి అంటే అనేక అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 2024లో అరచేతిలో స్వర్గం చూపెట్టి ఆడవాళ్ళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000, నిరుద్యోగ భృతి లేదు, అన్నదాత సుఖీభవ, 3 సిలిండర్లు, ఇలాగా అలివి కాని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కొక్కటి తొంగలో తొక్కుతూ వస్తున్నాడు. సరే, హామీలు ఇవ్వలేకపోయావు, హామీలు నెరవేర్చలేకపోయావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు, వదిలేసాయి. కనీసం రైతులు కష్టపడి పండిస్తుంటే గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత. మండు టెండలో రైతు కూలీలు పెట్టుబడి పెట్టి తమ భార్యా బిడ్డలు అందరూ పొలాలకు పోయి కష్టపడి పండిస్తారు. అన్నదాత సుఖీభవ అంటాం, ఎందుకంటే ఆకలి తీరుస్తాడు కాబట్టి. కానీ గత సంవత్సరమేమో అకాల వర్షాల వల్ల లేదు పురుగుల వల్ల పత్తి మిరప దెబ్బతింటే గిట్టుబాటు ధర కల్పించలా. ఈసారి ప్రభుత్వమే ముందుకొచ్చి మీరు మొత్తం వరేయటం కాదు, మొక్కజొన్న కూడా వేయండి, మీకెందుకు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయని మళ్ళీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు రైతులకి. కష్టపడే రైతు, ఆశపడే రైతు, కేవలం తమ పెళ్ళాం బిడ్డల్ని హాయిగా చూసుకోవాలి, 4 పంటలు పండించి లాభం చేకూర్చుకోవాలనే రైతు మొక్కజొన్న వేస్తే ఈ రోజున దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు. రైతులు పొలాల్లోనే ఈరోజు పంటలు వదిలేసి మా దేవుడిపై భారం వేసి మా తలరాత ఏంది, ఈ పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 3,000 కోట్లు కాదు 5,000 కోట్లైనా సరే తెచ్చి స్థిరీకరణ కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించేవాడు. కానీ ఈరోజు పట్టించుకునే నాదుడు లేడు. పల్నాడులో ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, విప్పులు ఉన్నారు. ఎందుకు, ఏం చేయడానికి చెప్పండి? మీకు బాధ్యత లేదా? ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీ పోయి చంద్రబాబు నాయుడు గారితో పోయి పోరాటం చేయలేరా రైతుల కొరకు? ఆ రైతుల్లో మీకు ఓట్లు వేసిన వాళ్ళు లేరా? 50% ఓట్లు వచ్చినాయని మరి గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? ఏసీ రూముల్లో కూర్చొని దందాలు చేసుకుంటున్నారు. వైన్ షాపుల్లో ఎంత వచ్చింది, గ్రానైట్లో ఎంత వచ్చింది, మైనింగ్లో ఎంత వచ్చిందని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసుకుంటున్న పని తప్పితే రైతుల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అందుకే ప్రతిపక్షమైన బాధ్యత కలిగిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మండు టెండర్లో ఈరోజు రైతుల కొరకు నిలబడ్డాం, పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు తేవాలి. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఇప్పుడేమి దాదాపు 3 ఏళ్లు పట్టిద్ది మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోవడానికి. అయినా బాధ్యత కలిగిన నాయకులం కాబట్టే ప్రజల పక్షాన రైతు కూలీల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరకు ఈ పోరాటం చేస్తున్నాం. ఎంత దూరమైనా పోయి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించి మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.